సో ఈ బ్లాగ్లో అయితే తెలుస్తుంది అనేసి నేనైతే బ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే అల్మాటీ నుంచి షార్జా నుంచి హైదరాబాద్ అనమాట. సో ఈ జర్నీ అయితే చూసారనమాట. సో దాని తర్వాత మమ్మీ వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాను అనమాట. సో 14th వస్తున్నా అని చెప్పిన నేను. 500 అనమాట ఇది టింగే నోట్. సో 500 నోట్ గైస్. ఇదైతే ఎయిర్పోర్ట్ అనమాట అల్మాటీ. ఇక్కడ దిగుదాం, వాడి ఫోన్లో దిగుదాం. సో గైస్ ఇప్పుడైతే పులిహోర తింటున్నాం అనమాట. అందరం పులిహోర తింటున్నాం. పులిహోర అయితే తెచ్చుకున్నామని చెప్పాను కదా. ఇండియన్స్ గ్రేట్ కదా రీనా కదా. అసలు నిజంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి భోజనం పులిహోర పెట్టుకుంటాం కదా సేమ్. లూడో గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో టైం పాస్ అవుతలేదు. సో ఛార్జింగ్ ఉన్నాయి, నెట్ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఏం నెట్ చూడాలనిపిస్తలే. గేమ్ అయితే ఆడుతున్నాము. రేపు మార్నింగ్ ఉందన్నమాట ఫ్లైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే 3rd మార్నింగ్ అనమాట. ఈరోజు డేట్ ఎంతనే పోతా 3rd. సో 3rd మార్నింగ్ అనమాట. అండ్ మొత్తానికి అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట. చాలాసేపు ఉండాల్సి వస్తుంది. సో ఇప్పటిదాకా అయితే పడుకున్నాము. సెకండ్ ఈవినింగ్ కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం అనమాట. సో చాలాసేపు టైంపాస్ చేసినాము. సో ఇప్పుడైతే పడుకొని లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ఛార్జింగ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మాకు ఫ్లైట్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడంటే ఇప్పుడు కాదు 4కి ఉందన్నమాట. అంటే 3కి అట్లా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంక అప్పుడు దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట. KFC ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇద్దరం డబ్బుల గురించి ఆలోచించుకుంటే ఈ చీజులు ఇవన్నీ మళ్ళీ బొక్కలేదు. ఈ చీజు ఇవన్నీ చూడాలంటే డ్రింక్ అంట. మళ్ళీ ఈ డ్రింక్లో కూడా 150 టెంగేలంట. మళ్ళీ బూతులు మాట్లాడుతున్నాం అనుకుంటారు వీళ్ళు. ఇక్కడ కరెన్సీ పేరు గైస్, అది టెంగేస్. చూడండి ఎంత కాస్ట్ ఉంది చూడండి. చూసే శాండ్విచ్. టమాటాలు పొటాటోలు వేస్తారు. టమాటాలు పొటాటోలు రాకూడదంటే అది బీజ్ మోట్లో అడుగుతారు. ఇందులో అడుగుతారు. తీసి పడి ఇంకేం చేస్తారు. బీజ్ మోట్లో ఆప్షన్ ఉండిద్ది. చికెన్ బర్గర్ పెట్టి ఇదే పెట్టినా వీళ్ళకి అదే పెట్టి చూడు. మళ్ళీ అది పెట్టింది దొరుకుతుంది. వేరేదే కావాలి అందరికి పెట్టి దొరుకుతుంది. ఆ కింద చూడు, కింద ఇంకా ఆ గీతంలో అడుగుతాయి ఇద్దరికి. అది ఉంది చూడు కింద. సలాడ్ ఉంది అందులో. హిందీ వాళ్ళు కనపడుతున్నారా అక్కడ. అది కాదు వేసి ఇప్పుడు ఆడది టేస్ట్లు వేరు. బయటికి అయితే వచ్చినాం అనమాట. ఎయిర్పోర్ట్ బయటికి ఆర్డర్ పెట్టినాము. ఆర్డర్ కోసం బయటకు వచ్చినాం. ఎండ బాగుందా? ఫోటో బాగా వస్తుంది గైస్. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే రీనా చెప్పింది, ఇవి ఉన్నాయి కదా గైస్. సో ఇవి అంట బ్లైండ్ పీపుల్కి అంట. బ్లైండ్ పీపుల్కి అర్థం అవ్వాలి అన్నట్టు ఈ డాట్స్, ఈ లైన్స్ పెట్టారట. ఎంతమంది కరెక్ట్ అంటారో చెప్పండి. సర్వీస్ బిల్లు ఎంతరా? 629 అంట కదా సర్వీస్ బిల్లు. మొత్తం బిల్లు వచ్చేసి 16,628. అన్నీ టెంగేస్ గైస్. 500 నోటు, 1000 రూపాయల నోటు, చిల్లర 100, 50 రూపాయల నోట్లు గైస్. ఇప్పుడు మా ఆర్డర్ పెట్టినందుకు ఇంత అయినాయి అన్నమాట. ఎవరెవరు ఇబ్బి అంత చిన్నదా? అదే అప్సెట్ అయ్యేది ఇప్పుడు. ఇప్పుడైతే మేము వాష్రూమ్లో డ్రెస్ చేంజ్,
ప్లస్ మేకప్ వేసుకుంటున్నాం అనమాట ఎయిర్పోర్ట్లో. సో చూసేసేయండి మేము ఎలా రెడీ అవుతాం ఏంటి అనేది. ముగ్గురం 3 అద్దాలు తీసుకున్నాం గైస్. వస్తున్నానో లేదని చూసుకుంటాం గైస్. కొత్తగా బ్లష్ చేయడం నేర్చుకున్నాను అనమాట, అంటే ఐబ్రో బ్లష్. లిప్స్టిక్ 24 hours ఉండేటట్టు ఉంటే బాగుంది గైస్. అద్దాలు లైటింగ్ సరిగా లేదు, అక్కడ వాష్ చేసుకునే దగ్గర లైటింగ్స్ బాగున్నాయి, అందుకే మేము ఇంత దగ్గరికి పోయి కూర్చున్నాం. గుడికల్ అనుకుంటారు రీనా, నేను ఇట్లనే పోతున్నాం అద్దానికి. సో గాయస్ మొత్తానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. చలో ఇప్పుడైతే మనకి బోర్డింగ్ ఉంది, 2కి స్టార్ట్ అనమాట. సో ఇది ఒక్క బాగుంది తిరుగుతుంది. ఎయిర్ అరేబియా ఉంది రెడ్ కలర్లో 6 G252 అది మన ఫ్లైట్. G9 252 గేట్స్ అనుకుంటా 32 to 34. కౌంటర్ చెక్ ఇన్ స్టేటస్ ఉంది, వెళ్ళచ్చు. పోదామా? వెళ్దాం దా, ఇటు నుంచే కదా కిందికి వెళ్ళాల్సింది. 31 to 34 స్టార్ట్ అయ్యే ఉంటుందిరా. అదే ఎయిర్ అరేబియా. సో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట, పోతున్నాం లగేజ్ తెచ్చుకోవడానికి. సో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట బోర్డింగ్. మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము. సో కిందికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తున్నాం అనమాట గేట్స్ దగ్గరికి. సో ఆల్రెడీ గేట్స్ నెంబర్ కౌంటర్ నెంబర్స్ చెప్పినారు. సో వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో గాయస్ ఇక్కడే అనమాట లగేజ్ చెకింగ్ చేస్తారు. సో ఇందాక నేను చూపించిన కదా ఆ బోర్డులో కౌంటర్ నెంబర్ ఉంటుంది. సో అక్కడ నుంచి మన ఎయిర్ ఇండియానా ఏంటి అనేది మన ఫ్లైట్ చూసుకొని, మన ఫ్లైట్ నెంబర్ చూసుకొని, టైమింగ్ చూసుకొని కౌంటర్ ఇస్తారు. సో మాకు ఇచ్చిన కౌంటర్స్లో ఇదనమాట. సో ఇక్కడైతే మేము లగేజ్ మొత్తం వెయిట్ అవన్నీ చెక్ చేసి పంపించేస్తారనమాట, అంతే ఇంకా. సో తర్వాత మేము ఇంకా లోపల చెక్కింగ్కి వెళ్ళాలి, అది కూడా చూపిస్తారు తర్వాత. హాయ్ కలవతుంది నాకు నీకు నేను ఎత్తున్నాను. రీనా, అక్షయ్, వెళ్ళిపోతున్నాం గాయస్. ఇదైతే ఇచ్చేస్తారు అనమాట మనకి బోర్డింగ్ పాస్ ఇక్కడే మొత్తం. అదైతే లగేజ్ అనమాట, ఇంకా అక్కడ లగేజ్ మొత్తం ఇచ్చేసేయాలి. సో వెయిట్ మన టికెట్ బట్టి ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి అనమాట. సో వీఆర్ డన్ విత్ ద చెక్ ఇన్ గైస్. ఇక్కడ జోన్ సి అని ఉంది కదా, సో జోన్ సికి అయితే వెళ్ళాలన్నమాట మేము. సో అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత అలాగే చెకింగ్ ఇక్కడ మేము టికెట్స్ స్కాన్ పెట్టి ఓపెన్ అవుతుంది అనమాట. బయటికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రేవతి వెళ్తుంది గాయస్. రేవతి ఏమో తిరుగుతుంది, అయిపోయింది చెక్ ఇన్. ఇండియాకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనం ఇప్పుడు ఏ దానికి వెళ్ళాలి ఏంటి అనేది ఉంటుంది అనమాట. లెట్స్ ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము. ఇంకా అంతా ఇక్కడ చెకింగ్ ఉంటుంది అనమాట. సో చెకింగ్ చేసేయడమే మొత్తం. నెక్స్ట్ అయితే మనకి ఇప్పుడు ఈ ఏమంటారు ఎలక్ట్రానిక్స్ కానీ మొత్తం బ్యాగ్ చెకింగ్, పర్సన్ చెకింగ్ ఉంటుంది అనమాట ఇక్కడంతా. సో అక్కడైతే మొత్తం వీసా చెకింగ్ అంతా అయిపోయింది అనమాట. సో నిశ్వంత్ అయిపోయింది, మా బ్యాచ్ అంతా అయిపోయింది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం గేట్ నెంబర్స్ చూసుకోవాలన్నమాట. సో ఇందులో గేట్ నెంబర్స్ ఉంటాయి. 3rd స్టెప్ ఇంకా. సో 3rd స్టెప్లో ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత గేట్ నెంబర్స్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే మన గేట్ నెంబర్స్ చూపిస్తారనమాట. సో గేట్ నెంబర్స్ బట్టి మనం వెళ్ళిపోవాలి. సో గాయ్స్ ఇప్పుడైతే ఫొటోస్ సెక్షన్ అనమాట ఇప్పుడు. సో గాయ్స్ ఇప్పుడైతే ఆ చెకింగ్ అయిపోయింది కదా, ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడైతే మనకి గేట్ నెంబర్స్ ఇస్తారనమాట. సో జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ ఎయిర్లైన్ ఒకటి, ఫ్లైట్ ఒకటి, డెస్టినేషన్, గేట్, స్టేటస్ అని ఉంది కదా. సో మన ఎయిర్లైన్స్ ఏంటి, ఫ్లైట్ నెంబర్ ఏంటి, ప్లస్ డెస్టినేషన్, గేట్ నెంబర్ ఒక టైంలో ఇస్తారనమాట. మాదైతే ఇంకా ఇవ్వలేదు, 4:30కి ఇస్తారట. సో 4:30 తర్వాత మా గేట్ నెంబర్ అయితే పడుతుంది. సో ఇట్లయితే గేట్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. సో మెయిన్గా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది ఇదే, ఎందుకంటే
ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, అలర్ట్గా ఉండాలి. ఒక్కోసారి గేట్ నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం మాది బిష్కేక్లో అట్లనే అయిందనమాట. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి. సో ఇక్కడైతే డ్యూటీ ఫ్రీ ఉంది, డ్యూటీ ఫ్రీ మందు. గాయస్ ఇక్కడైతే మాకు బోర్డింగ్ నెంబర్ ఇచ్చేసినారు అనమాట, గేట్ నెంబర్ ఇచ్చేసినారు అనమాట. అదిగో 201 వచ్చింది కదా, సో అట్లయితే ఇచ్చేస్తారు. సో వెంటనే చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడైతే మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. 201 మా వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ, నేను వీడియో తీసుకొని కొన్నా. సో డ్యూటీ ఫ్రీ మొత్తం ఇదంతా. ఈ పాస్పోర్ట్లు పట్టుకోవడం పెద్ద చిరాకులు వేస్తుంది అసలు నిజంగా. 201 ఇగో ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి అనమాట. మనకు అక్కడ చెక్కింగ్ అయిపోగానే మనకి ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, గేట్ బోర్డ్స్. సో ఈ నెంబర్స్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. నేను చూపించిన మెయిన్ గేట్లో ఏ గేట్కి వెళ్ళాలి ఏంటి అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అక్కర్లేదు. సో ఇదైతే లాస్ట్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ కాదు, 5th స్టెప్ అనమాట. సో దాని తర్వాత మనం కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఎట్లనో డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఎట్లనో చూపిస్తాను అనమాట. సో నాదైతే ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్. సో నేను అంటే కొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే ఎట్లా అంటే లగేజ్ తీసుకోవాలి. స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. సో ఇక్కడికైతే వచ్చినాము. సో ఇది ఎయిర్పోర్ట్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి, ఏం కొత్తగా అనిపించదు, కానీ ఏమో అట్లా అంతే. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో మొత్తం అయితే ఇదన్నమాట. చాలా ఉన్నాయి గేట్స్, పెద్దదే అనమాట అల్మాటి అనేది. సో ఇక్కడేమో మందు మొత్తం సిట్టింగ్ చేయడానికి అనమాట ఇక్కడంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఛార్జెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫ్లైట్స్ చూపిస్తాను అనమాట. సో ఫ్లైట్స్లో ఎట్లెట్లా పోతారు ఏంటి అనేది. పార్క్ చేసుకుంటున్నాడని పోతున్నాడు. సో అదే అనమాట. గాల్లో ఉంది, రాలే ఇంకా, వస్తుంది రాలే ఇంకా. ఇవన్నీ ఎయిర్ వస్తానాగా, ఇదేగా. అగో 201 అగో. సో 201 అనమాట. అక్కడ 4కి కదా, ఇంకా మాకు టైం అవ్వలేదు. పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ వేసుకొని ఏముంటాయి. మా ఊరి పక్కన గౌరీపట్నం ఉంటుంది, గౌరీపట్నం అంటే ఏమన్నా బోల్ దొరుకుతాయి. సో మాదైతే అక్కడ అనమాట. సో ఫ్లైట్ వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు చూపిస్తాం. అదైతే ఎయిర్ అరేబియా. సో అది వచ్చినప్పుడు వీడియో చూపిస్తాం. అమ్మాయిలు బాగుంటారా? మీరు మారర్రా, మీరు మారరు. సో గైస్ ఫ్లైట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మేము ఎక్కాల్సినాం. సో గైస్ ఇప్పుడైతే ఇది తీసుకుంటారు అనమాట, జోన్ వైజ్గా పిలుస్తారు. అండ్ ఇంకైతే ఇదే లాస్ట్కి ఇంకా ఫ్లైట్లో కూర్చోడమే అనమాట, మన సీట్స్ చూసుకొని. సో నన్ను పికప్ చేసుకోవడానికి అయితే తమ్ముడు వస్తున్నాడు అనమాట. సో తమ్ముడు కోసం వెయిట్ చేస్తా. అండ్ లెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ్ముడు నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇంటి దగ్గర వరకు నేను సపరేట్ ఇస్తున్నాను కాబట్టి సో దానిలో కూడా ఉంటుంది అనమాట. చూసేసేయండి. జోన్ సి అనమాట. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. అందుకే ఇప్పుడైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక ఇట్లా వాక్ వే ఉంటుంది. సో ఫ్లైట్కి కనెక్ట్ అయ్యి వ్యూ అయితే ఇట్లుంది. ఎల్లో కలర్, ఎల్లో ఎల్లో ఉంటాయి. ఇందులో 21F ఉంది కదా. సో ఇక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తాయి. ఈ నెంబర్స్ చూసుకొని వెళ్ళిపోవాలి. అది లాస్ట్ ఇక్కడ ఉంది. హాయ్ రీనా, అక్కడ రీనా.
సో గైస్ ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కినాం అనమాట. మా వాళ్ళు కూర్చుంటున్నాను, నేను ఆల్రెడీ కూర్చున్నాను. అదైతే అక్కడ దిగేస్తాం అనమాట. సో ఆ ప్లేన్కి సంబంధించింది ఇది ఉంటుంది. సో ఇట్లా అయితే వెళ్తాము బస్సు. మధ్యలో అయితే దిగినాం అనమాట. సో హైదరాబాద్ అని అరుస్తున్నారు, మేము ఇటైతే వచ్చాము. సో ఇటు రమ్మని చెప్పినారు. ఇదైతే పాస్పోర్ట్ చెక్ చేస్తారనమాట. సో టికెట్ పాస్పోర్ట్ చెక్ చేస్తారు, వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడైతే అక్కడ షార్జాలో లగేజ్ చెకింగ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మేమైతే గేట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 22, 23 గేట్ నెంబర్ చూడాలి, ఇది చూసి. సో గైస్ ఇప్పుడైతే నేను గేట్ నెంబర్కి అయితే వెళ్తున్నాను అనమాట షార్జాలో. ఇప్పుడైతే లగేజ్ చెకింగ్ అయిపోయింది, 23 గేట్ నెంబర్. సో సేమ్ చెప్పిన కదా అల్మట్టిలో ఎలా చూసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అట్లానే అనమాట. లెట్స్ గో. గైస్ మమ్మీ అయితే కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంది అనమాట. మమ్మీ అసలు మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. ఇట్లాంటి సర్ప్రైజ్ రీడంలో 24 hours మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ఫోన్ చేస్తూనే ఉన్నారు. చూడాలి ఏం చెప్పాలో ఏమో ఇప్పుడు ఫోన్ చేస్తే. ప్రెసెంట్ అయితే హాఫ్ జర్నీ అయిపోయింది, ఇంకో హాఫ్ జర్నీ ఉందన్నమాట. గైస్ ఇప్పుడైతే మేము తినడానికి వెళ్తున్నాం అనమాట షార్జాలో. మా మమ్మీలు అయితే ఫోన్లు వేస్తూనే ఉన్నారు, 24 hours చేస్తూనే ఉన్నారు. మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాము. ఎప్పుడెప్పుడు పోతామా అని ఉంది. ముందు వాళ్ళ గోలకి వాళ్ళ దగ్గర అసలుకే సర్ప్రైజ్లు ఇవ్వలేము గైస్. మా తెలుగు ఫుడ్ ఉంది, దోశ, జల్దీ జల్దీ.
ఆ స్టెప్ అనమాట. సో మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ కంట్రోల్ బ్యాగేజ్ రీక్లెయిమ్ ఉంటుంది. ముందైతే పాస్పోర్ట్ కంట్రోల్కి వెళ్ళాలి, తర్వాత బ్యాగ్ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. కదా ఉరికొచ్చేసింది గైస్. రాజమండ్రి వెళ్ళిపోవాలి ఇప్పుడు, అందుకే ఉరికొచ్చేసింది. సో గైస్ ఇక్కడైతే ఇమిగ్రేషన్ అని వేసేస్తారు అనమాట స్టాంప్ ఇక్కడ అయిపోయిన తర్వాత. సో వెళ్ళిపోవడం లగేజ్ తెచ్చుకోవడానికి మనం ఆ స్టెప్స్ దిగ్గానే ఇక్కడ థ్రెడ్మిల్ కనిపిస్తుంది అనమాట. సో లగేజ్ మొత్తం వచ్చేస్తుంది, నా బ్యాగ్ వచ్చేస్తుంది 2000. Guys, this is Hyderabad airport, guys. అయ్యో తాత నాకు అడ్డొచ్చేస్తున్నాడే. అరే ముందు తాతను దాటేస్తాను కానీ లగేజ్ ఉంది నాని, ఇద్దరు దాని మేము ఎక్కి. నువ్వే మొయ్యాలి, నువ్వే మోసుకోవాలి, బరువు బాధ్యతలు తెలవాలి ఇంకా నీకు. జాబ్ కెనడాకి వేసారు గైస్, నిజంగా కెనడాలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు. ఇప్పుడు రూప రియాక్షన్ ఏంటంట చూడండి ఫ్రెండ్స్, బ్యాగులు లగేజ్ అట్లా ఇస్తారు అనమాట. సో మీరు కవర్ వేసుకోవాలన్నమాట. నిజం, లగేజ్ మొత్తం లగేజ్ అంతా పాడు చేసినారు, మొత్తం మట్టి మట్టి అయిపోయింది అనమాట. కవర్స్ కొనుక్కోవాలి. ఇప్పుడైతే పోతున్నాం ఇంటికి. ఎటు తీసుకోవద్దున్నాం కానీ దాన్ని, అదేదో లిఫ్ట్ ఎక్కొచ్చు కదా.